రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను ఆల్టర్నేట్ పంటల వైపు మళ్ళిస్తూ ఉంది. అంటే రెగ్యులర్గా వేసే పంటలతోటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాని నుంచి ఆయిల్ పంట సాగు ఫామ్ని ప్రోత్సహిస్తూనే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఇప్పుడు ఆయిల్ ఫామ్ కూడా సిద్దిపేటలో ఉన్నటువంటి నర్మెట్ట ప్రాంతంలో అయితే ప్రారంభానికి సిద్ధంగా ఉంది. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు కొత్త ఊపిరి పోసే కీలక అడుగు పడింది. రైతులు పండించిన ఆయిల్ పామ్ పండ్లకు ప్రాసెసింగ్ సౌకర్యం కల్పించేందుకు సిద్దిపేట జిల్లా నర్మెట్టలో అత్యాధునిక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సిద్ధమైంది. ఈ ఫ్యాక్టరీతో రైతులకు, స్థానిక యువతకు అవకాశాలు వస్తాయన్నారు ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా. మేడం చెప్పండి, ఈ ఆయిల్ ఫెడ్ ఈ ప్రాజెక్ట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చాయి, రైతులకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? సిద్దిపేట జిల్లాలో అతిపెద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఆయిల్ ఫెడ్ ద్వారా స్థాపించుకోవడం జరిగింది. దీనికి సుమారుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు రెడీ అయింది. సో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మేరగా దీన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా క్రాప్ డైవర్సిఫికేషన్, మోనోక్రాపింగ్ చాలా పెద్ద ఇష్యూ అండి మనకి. సో దాన్ని డైవర్ట్ చేయాలని ఉద్దేశంతోనే ఆయిల్ పామ్ సాగు, అదేవిధంగా ఎందుకు ఆయిల్ పామ్ పండించాలి అనేది ముఖ్యంగా ప్రశ్న వస్తే మనకి చూడాల్సింది ఏంటంటే, మన దేశ జనాభాకి సంబంధించి 30 లక్షల మెట్రిక్ టన్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ అవసరం. కానీ మనం ఉత్పత్తి చేసి అన్ని రకాల నూనె ఉత్పత్తి చూసుకుంటే కూడా 13 లక్షల మెట్రిక్ టన్లే ఉత్పత్తి చేస్తున్నాం. అంటే 17 lakh మెట్రిక్ టన్స్ గ్యాప్ ఉంది. ఇదంతా మనం బయట దేశాల నుంచి కొంటున్నాం. ఎన్నో కోట్ల రూపాయల మనం ఖర్చు పెట్టి దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇతర అంటే ఆయిల్ పామ్ పంటలు పండించాలి, ఆయిల్ పామ్తో పాటు ఇతర నూనె గింజలు పండించాలనే ఉద్దేశంతోనే నేషన్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ క్రాప్ డైవర్సిఫికేషన్లో భాగంగా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు మనం చూసుకుంటే ఈ 4 సంవత్సరాలు స్కీమ్ వచ్చినాక 5 సంవత్సరాల్లో మనము 2,90,000 ఎకరాలు ఈరోజు మనము ఆయిల్ పామ్ రైతులు పండిస్తున్నారు. ప్రాసెసింగ్ కూడా మనం చూసుకుంటే 70,000 మెట్రిక్ టన్ ప్రొడక్షన్ చేస్తున్నాము. 60,000 ఏరియా బేరింగ్ స్టేజ్లో ఉంది. ఎఫ్ఎఫ్బి వస్తుంది. ఇంకా రానున్న సమయంలో చాలా పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ పండించాలని రైతులకి కోరుతున్నాం. ఇంకోటి రీజన్ ఆయిల్ పామ్ ఎందుకు పండించాలి అని అంటే, ఇతర పంటలు నూనె పంటలు చూసుకుంటే 5.5 ఎకరాలకి ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్లవర్ ఉంది, 5.5 ఎకరాలు చేస్తే 1 టన్ ఆయిల్ వస్తుంది. అలా కాకుండా మ్యాక్సిమం 1/2 ఎకరాలోనే మనకి 1 టన్ ఆయిల్ వచ్చే పంట ఆయిల్ పామ్ పంట. ఎలాంటి బెరద లేని పంట 30 years వరకు ప్రొడక్షన్ అవుతూనే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రొడక్షన్ అవుతుంది. వెదర్ ఉంటుంది, వానాకాలం కానివ్వండి, ఇలాంటివి హెయిల్ స్టార్మ్స్ వచ్చేటప్పుడు డ్యామేజెస్ కానివ్వండి, ఇలాంటివి దేనికి కూడా తట్టుకునే పంట ఆయిల్ పామ్ పంట. మేడం ఇక్కడ ప్రధానంగా చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఏ రకమైనటువంటి ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది? రాగానే మనకి ఎఫ్ఎఫ్బి అరైవల్స్ అవుతాయండి. ఎఫ్ఎఫ్బి రాగానే మనం వేమెంట్ చేసిన తర్వాత ఆ వేమెంట్ ప్రకారం రైతులకి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. దాని తర్వాత క్రషింగ్ జరుగుతుంది. క్రష్ అయిన తర్వాత మనకి బాయిలింగ్ అవుతుంది. బాయిలింగ్ ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని మనము బేసికల్గా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. ఆ ఆయిల్ ఏదైతే వస్తుందో దాన్ని క్రూడ్ పామ్ ఆయిల్ అని అంటాము. దాంతోపాటు మనకి బై ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెర్నల్ వస్తుంది. ఈ కెర్నల్ ద్వారా కూడా మనం కెర్నల్ ఆయిల్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. బై ప్రోడక్ట్స్ ఉంటాయో దానిలో భాగంగానే అది కూడా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, పవర్ ప్రొడక్షన్ కోసం కూడా వాడడం జరుగుతుంది. ఏ ప్రాంతాల వారికి ఈ నర్మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులో ఉంటుంది మేడం? నర్మెట్ట ఫ్యాక్టరీ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏవైతే ఉందో ఖమ్మం, కొత్తగూడెం తప్ప మిగతా అందరు రైతులకి లాభసాటిగా నర్మెట్ట ప్రాజెక్ట్ ఉంటుంది. ఎందుకంటే దీని స్ట్రాటజిక్ లొకేషన్ ఇది మధ్యలో ఉంది కాబట్టి అన్ని జిల్లాలకి అందుబాటులో ఈ ఫ్యాక్టరీ అనేది ఉండడం జరుగుతుంది. ప్రభుత్వం ఇంకా ఎక్కడైనా ఇదే ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలను విస్తరించే ఆలోచనలో ఉందా? ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఈ కంపెనీలు ఎవరైతే మనతో ఉన్నారో 14 కంపెనీలు పనిచేస్తున్నాయండి. ఆ 14 కంపెనీలు భాగంగా రానున్న సమయంలో ఇంకో 1 year, 1.5 yearలో మనము ఇంకా 6 ఫ్యాక్టరీలు చేసుకోవడానికి సందిగ్ధం చేసుకున్నాము. ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా పెద్దపల్లిలో 1 ఫ్యాక్టరీ, ములుగు జిల్లాలో 1 ఫ్యాక్టరీ, సౌత్ సైడ్ మనం చూసుకుంటే వనపర్తిలో 1 ఫ్యాక్టరీ అండ్ గద్వాల్లో 1 ఫ్యాక్టరీ రాబోతుంది.
మేడం, మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ఎట్లాగో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. దాంతోపాటు మీరు ఇంటర్ క్రాప్స్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ఇంటర్ క్రాప్స్ ఆయిల్ ఫామ్లో సాగు చేసేటటువంటి రైతులకు ఇంటర్ క్రాప్స్కి కూడా మీరు సబ్సిడీలు అట్లాంటివి ఇస్తారా? ఇంటర్ క్రాప్లో భాగంగా కూడా మనం సబ్సిడీ అందించడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఫార్మర్ ఆల్రెడీ వాళ్ళకి 4200 రూపీస్ ఇంటర్ క్రాప్ మరియు మెయింటెనెన్స్ కింద చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా MIDS స్కీమ్లో కూడా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో భాగంగా కూడా మనం ఆ సహకారం ఎవరైనా ఇంటర్ క్రాప్ చేసుకుంటే ఆ సహకారం కూడా అందించడం జరుగుతుంది. అండ్ పంట పెరిగిన తర్వాత అంటే 4.5 సంవత్సరాలు అయిన తర్వాత షేడ్ వస్తుంది కాబట్టి అప్పుడు ఇతర పంటలు షేడ్ లవింగ్ ప్లాంట్స్ టు కోకో, అదేవిధంగా మనకి నట్ మెగ్, అదేవిధంగా బీటల్, పెప్పర్ ఇలాంటివి కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. నర్మెట్టలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని 300 కోట్లతో నిర్మించామని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో పాటు 40 కోట్లతో నిర్మించిన రిఫైనరీ ఆయిల్ యూనిట్ ను కూడా ప్రారంభిస్తారని తెలిపారు. ఆయిల్ పామ్ తోటల్లో కోకో, జాజికాయ లాంటి అంతర పంటలు సాగు చేస్తే రైతులు అదనపు ఆదాయం పొందొచ్చన్నారు పొన్నం ప్రభాకర్. 22వ తారీఖున ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయాలి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు మిగతా జిల్లాల్లో వచ్చేటటువంటి పంట మొత్తాన్ని కూడా ఈ నర్మెట్ట ఫ్యాక్టరీకే రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో మహబూబ్నగర్ నుంచి, నిర్మల్ నుంచి, కరీంనగర్ నుంచి మొత్తాన్ని అశ్వారావుపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అందుకనే మా ఆయిల్ ఫెడ్ని ఆదేశించి దీన్ని అత్యంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను మొదట మంత్రి అయిన రోజునే దీని శాంక్షన్కి సంతకం చేశాను. అంటే సిద్దిపేటకి ఏ పక్కన చూసుకున్నా కూడా తెలంగాణ సమాన దూరంలో ఉంటుంది. కుడి ఎడంగా కొత్తగూడెం జిల్లా తప్ప కొద్దిగా అన్ని జిల్లాలకి తెలంగాణకి సెంటర్ పాయింట్లో సిద్దిపేట ఉంటుంది. అందుకనే ఈ ఫ్యాక్టరీ త్వరగా నిర్మాణం చేస్తే తెలంగాణలో పండేటటువంటి పంట ఎక్కడా కూడా ఒక్క గెల కూడా నష్టపోకుండా రైతుకి క్రష్ చేసేటటువంటి, ప్రాసెస్ చేసేటటువంటి విధానం ఇక్కడే ఉండాలని చెప్పి ఇక్కడే ముఖ్యమంత్రి గారిని అడిగి రిఫైనరీ కూడా ఇప్పుడు వరకు తెలంగాణలో రిఫైనరీ లేదు. క్రూడ్ ఆయిలే దీన్ని తయారు చేస్తుంది. క్రూడ్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి బయట రాష్ట్రాల్లో వాళ్ళు తీసుకెళ్ళి రిఫైన్ చేసి మళ్ళీ మనకి విజయ బ్రాండ్ తోటి మనకు అమ్ముతున్నారు. ఆ పరిస్థితి కూడా ఉండకూడదని చెప్పి రిఫైనరీకి కూడా ఆ రోజే శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా సుమారు 40 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన విద్యుత్ శక్తి కూడా మేము ఎవరిని అడగాల్సిన పని లేదు, మేమే తయారు చేసుకునేటటువంటి అవకాశం. అంటే మన రైతులు పండించినటువంటి గెలల నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ ద్వారానే పవర్ జనరేట్ చేస్తాం. అవసరమైతే మాకంటే మిగిలిన పవర్ని మళ్ళీ రైతాంగానికి ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నా కోరిక ఒకటే, క్రాప్ డైవర్సిఫికేషన్ కాకపోతే భవిష్యత్తులో రైతాంగం బాగా నష్టపోతుంది. ఆయన వరి పొలం వేశాడు కానీ గుండె దడదడ అంటుంది. నీటి సమస్యతోటి పాటు రేపు వడగళ్ల వానలతోటి పాటు మార్కెటింగ్ తోటి పాటు అనేక సమస్యలు వరిని వెంటాడుతున్నాయి. మనకి నీటి సౌకర్యం బోర్ వేసినా, లిఫ్ట్ వేసినా, ఏది వేసినా వరేసేటటువంటి అలవాటు వచ్చింది. గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వరేసేవాళ్ళం కాదు, ఓన్లీ డ్రై క్రాప్స్ కానీ హార్టికల్చర్ కానీ వేయాలి. మళ్ళీ ఆ పద్ధతులకి మనం వెళ్ళకపోతే మనం రైతులకు నష్టం చూపించగలుగుతాం. మేము ప్రభుత్వంలో ఉన్నా నేను నిక్కచ్చిగా చెప్తున్నా, లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద హార్టికల్చర్ క్రాప్స్కి వెళ్ళండి, కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళండి. వరి కేంద్రం స్పష్టంగా చెప్పింది మొన్న, మేము మీ దగ్గర నుంచి ధాన్యం కొనే పరిస్థితి లేదు, మేము బియ్యం కొనము, మీ ఇష్టం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా నిర్మహమాటంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మీకు తెలుసు, భారతదేశంలో ఈ సంవత్సరం అత్యధికంగా వరి పండించినటువంటి రాష్ట్రం తెలంగాణ. ఈవెన్ రబీలో కూడా మనమే నెంబర్ 1 ఉన్నాము. ఎప్పుడూ లేదు హిస్టరీలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. ఈవెన్ పంజాబ్ పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత వరి పంట లేదు. ఎందుకంటే మన రైతులకి అవకాశం వచ్చింది. భూగర్భ జలాలు, వర్షాలు నిక్కచ్చిగా ఉండటం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బోనస్ ప్రకటించటం, ఎంఎస్పికి ఎన్ని లక్షల క్వింటాలైనా కొనటం, రైతుకి కొద్దిగా వెసులుబాటు వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వరేస్తున్నారు. భవిష్యత్తులో అది రైతుకి కష్టం, ప్రభుత్వానికి కష్టం, అందరికీ కష్టాలు తెచ్చే పరిస్థితి ఉంది. అందుకనే క్రాప్ డైవర్సిఫికేషన్ ఇమీడియట్గా కావాలంటే
ఆయిల్ ఫామ్ తప్ప తెలంగాణకు సూట్ అయ్యేటటువంటి పంట అర్జెంటుగా ఇంత ఆదాయం వచ్చే పంట లేదు. ఆయిల్ ఫామ్ అనేటువంటి ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమై ఉండే గతంలో. ఇప్పుడు ఆయిల్ ఫామ్ కురియన్గా తుమ్మల నాగేశ్వరరావు గారు యావత్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఫ్యాక్టరీ పెట్టి ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పరంగా 300 కోట్ల రూపాయలతోటి నిర్ణయం గతంలో జరిగిన అమలంతా కూడా వీరి నేతృత్వంలోనే, కార్యాచరణ అంతా కూడా నేను ఈ సంవత్సరం కిందకి వచ్చి చూసినప్పుడు సార్ తోటి, దాని తర్వాత మధ్యలో అనేక సందర్భాలు చూసినప్పుడు ఇప్పటికీ కంప్లీట్గా మార్పు జరిగి ఈ ప్రాంత రైతాంగాన్ని ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటే మాట, ఆయిల్ ఫామ్ను ఈ ఫ్యాక్టరీకి 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు పంట మార్పిడి కింద మీరు గతంలో ఏ పంటలు వేసినా మంచిదే. ప్రస్తుతం ఉన్న ప్రకృతి రీత్యా, కోతలు బెడదల రీత్యా, మార్కెట్ రేట్ల దృష్ట్యా ఆయిల్ ఫామ్ పంటలు వేసుకోమని సందర్భంగా నేను కూడా కోరుతా ఉన్నా. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ సమయంలో మిగిలే వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు ప్రాజెక్టు మేనేజర్ శ్రీకాంత్. 4 మెగావాట్ల బయో పవర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు శ్రీకాంత్. సార్ చెప్పండి, అసలు ఇది ఏ లక్ష్యంతో మొదలు పెట్టారు? ఇది రైతులకు ఎట్లా, ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా ఇక్కడ మనకు తెలంగాణ ఆయిల్ ఫెడ్కి 8 జిల్లాలు కేటాయించడం జరిగింది. ఆ 8 జిల్లాలకు సంబంధించిన రైతుల నుంచి వచ్చే ఎఫ్ఎఫ్బి అంటే రైతుల నుంచి వచ్చే ఆయిల్ పామ్ గెలల్ని ఇక్కడ ప్రాసెస్ చేయడానికి దానికి అనువుగా ప్లాంట్ కెపాసిటీ అనేది డిసైడ్ ఏం జరుగుతుంది. దానికి ఇక్కడ పెట్టింది ఏంటంటే 62 ఎకరాల్లో 30 టన్నుల సామర్థ్యం గంటకి నుంచి 120 టన్నులు కూడా దీన్ని విస్తరించుకునే ముందు ప్రణాళిక చేసుకున్నాం. ఎందుకంటే నేను 1000 ఎకరాల్లో ఎవ్రీ ఇయర్ అనేది పంట సాగవుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ మనకు ఆయిల్ పామ్ గెల దిగుబడి పెరుగుతూ వస్తుంది. సో దానికి అనుగుణంగా మిషనరీని కూడా ఈజీగా అడాప్ట్ చేసుకొని ఈజీగా ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి వీలుగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. ఇది మన తెలంగాణలో అతిపెద్ద ఫ్యాక్టరీ. తెలంగాణలో ఉన్న ఆయిల్ పామ్ రైతులందరికీ ఇది పెద్ద వరం అనుకోవాలి. ముఖ్యమంత్రి గారి చేతుల్లో ప్రారంభోత్సవానికి సన్నాహక ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మిషనరీ అన్ని ట్రయల్స్ పూర్తయి సుమారు 6000 టన్నుల ఎఫ్ఎఫ్బి కూడా ప్రాసెస్ చేసుకొని అన్ని విధాలుగా మిషనరీ సెట్ అయిపోయింది. ఇది త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అంటే ఈ ఫ్యాక్టరీలో వచ్చేసరికి ప్రాసెస్ అంటే ఒక రైతు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తారు? ఓన్లీ ఒక క్రూడ్ ఆయిలేనా, లేకపోతే దాన్ని రిఫైన్ చేస్తారా, ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి ఆయిల్ పామ్ మిల్ అంటే గెలల్ని ప్రాసెస్ చేసి దాని ద్వారా వచ్చిన క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. త్వరలోనే ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంతో పాటు ఇక్కడే ఆయిల్ పామ్ రిఫైనరీని కూడా ప్రణాళికలు చేసి ఉన్నాం మేము ఆయిల్ ఫెడ్ ద్వారా. సో దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిచే త్వరలో ఇక్కడ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కూడా చేసుకొని ఇక్కడే మా విజయ బ్రాండ్ విజయ ఆయిల్స్ కూడా ఆయిల్ ఫెడ్ ద్వారా మార్కెట్లో చాలా నాణ్యతమైన మరియు ధరలో సాటి లేని ఆయిల్స్ విక్రయం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ఇక్కడ మేమే పామ్ ఆయిల్ రిఫైనరీ పెట్టి విజయ బ్రాండ్ ఆయిల్స్ కూడా ఇక్కడే ప్యాక్ అయ్యి ఫార్మ్ టు హోమ్ అనే కాన్సెప్ట్ ద్వారా రైతులందరికీ ఇక్కడ వచ్చిన గెలల నుంచి వచ్చిన ఆయిల్ ప్యాకింగ్ అయ్యి మళ్ళీ వాళ్ళకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంటే మన దగ్గర ఒక ప్రైవేటు ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి వీటికి సంబంధించి. మిగతా వాటికి ఇక్కడ నర్మెటలో ఇక్కడ ఉన్నటువంటి వాటికి డిఫరెన్స్ ఏముంటుంది? ఎంత పెద్ద మొత్తంలో రైతులకు ఇది పెద్ద యూజ్ ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు వాళ్ళకు కూడా కొన్ని జిల్లాలు కేటాయించడం జరిగింది. వాళ్ళు కూడా మిల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ ఆయిల్ ఫెడ్ ద్వారా ముందు మనకి ఏరియా ఎకరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం మిల్ ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మిల్లు తెలంగాణలో ఉన్న అన్ని ప్రైవేట్ కంపెనీలు పెట్టేంత వరకు కూడా ఆయిల్ పామ్ గెల్లు ఇక్కడికే వస్తున్నాయి. వాటిని ఇక్కడే ప్రాసెస్ చేసుకుంటాం. రాష్ట్రంలో 2,90,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతోందన్నారు అధికారులు. 14 కంపెనీలు రైతుల నుంచి ఆయిల్ పామ్ గెలలను సేకరిస్తున్నాయని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోనే 14,361 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టామన్నారు రైతులు. పండిన గెలలను ఫ్యాక్టరీకి విక్రయించిన 3 రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు. వెంటనే ఆదాయం రావడంతో మార్కెట్ సమస్యలు కూడా లేవన్నారు రైతులు. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది, 4 5 సంవత్సరాలు అవుతుంది సాగు చేయబట్టి ఆయిల్ పామ్ తోట. వరి, మక్క, పత్తి, బీర్నీస్ ఇవన్నీ పెట్టినాం. అప్పుడు ఈ వర్షంతో రాళ్ళ వానతో ఇబ్బంది అవుతుందని మా సార్ కూడా ఇదే పెడదామని అన్నాడు. సరే అని నేను కూడా అన్నా. పెట్టినాం. 11 కటింగ్లు అయింది. 20 టన్నులు వచ్చింది. 20 టన్నులు వెళ్ళింది. 5 లక్షల చిల్లర వచ్చిన పైసలు. 5 లక్షల మీద ఒక్కొక్క చెట్టుకు 16 గెలలు ఉన్నాయి. చెట్లు పెట్టడానికి కూడా సబ్సిడీ ఇచ్చారు గవర్నమెంట్. సెకండ్ ఏంటంటే మనకు మందుల ఖర్చు కూడా ఇచ్చేసారు ఒక 4 సంవత్సరాల దాకా. కొద్ది రోజులు మా భార్య కూడా అలా ఉపాధి పని చేసుకుంటే ఆమె కూడా డబ్బులు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒక ఎకరా పొలంకి వచ్చేసరికి మీరు ఎన్ని మొక్కలు నాటిర్రు? గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇచ్చింది? ఒక ఎకరాకు 57 మొక్కలు పెట్టినాం మేము. ఇక చెట్టు వయసుగా సబ్సిడీ 20 రూపాయలకు చెట్టు ఇచ్చారు వాళ్ళు మాకు.
దానిలో ఉపాధి హామీతో కూడా మా భార్య కూడా ఆమెనే గడ్డి కలుపు పనులు కూడా ఆమెనే చేసుకుందాం. నర్మెట్టలో ఏర్పాటు చేసినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ద్వారా అయితే తెలంగాణ రైతాంగంకి పెద్ద ఎత్తున లాభం చేకూర్చే విధంగా ఉంటుంది. రైతులకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడే కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇది ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ శ్యామ్తో నరేష్, V6 న్యూస్, సిద్దిపేట నుంచి.